అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి విషయం, చాలామంది ఇప్పటి యువత ఏ కాలంలోనైనా సరే యువకులుగా ఉన్న సమయంలో, యువకులుగా ఉన్న సమయంలో ఏమని చెప్తుంటారంటే, మీరు పెద్దవాళ్ళు, మమ్మల్ని మీరు పెంచడం గొప్ప విషయమా? మేము పెంచలేమా? మేము మీకంటే చాలా గొప్పగా పెంచగలం. మీరు మమ్మల్ని ఎలా పెంచారో మాకు బాగా తెలుసు. చిన్నప్పుడు కొట్టారు, తిట్టారు, మేము అల్లరి చేశామని. కానీ మేము మా పిల్లల్ని అసలు ఏమాత్రం కోపం చేయకుండా వాళ్ళని చాలా ప్రేమగా వాళ్ళని అలా మేము హ్యాండిల్ చేస్తూ చాలా అపురూపంగా పెంచుకుంటాం మా పిల్లల్ని అని గొప్పగా చెప్తూ ఉంటారు. కానీ ఆ మాట చెప్పే సమయానికి వాళ్ళకి ఇంకా పెళ్ళి కూడా అయి ఉండదు, లేదు పిల్లలు పుట్టి ఉండరు. ఆ సమయంలో మనకి ఇలాంటి మాటలు వాళ్ళు చెప్తూ ఉంటారు. పెళ్ళయిన తర్వాత వాళ్ళకి సంతానం కూడా కలిగిన తర్వాత వెంటనే తెలియదు కదా, అప్పుడే పొత్తిళ్లలో ఉన్న పాప కానీ బాబు కానీ ఎక్కడికి పరిగెడుతుంది? ఉన్న చోటే ఉంటుంది. ఆకలేస్తే ఏడుస్తుంది, ఓ చిన్న స్పూన్ అంత పాలు ఫీడ్ అవ్వగానే నిద్రపోతుంది. అప్పుడు తెలిసేదేముంది? బాధ తెలియదు. ఓ 3 నెలలు 4 నెలల తర్వాత అప్పుడు ఏమీ తెలియదు, ఆకలేస్తే ఏడుస్తుంది, కాకపోతే కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటారు. ముద్దుగా ఉండి మేము ప్రేమగా చూసుకున్నాం అనుకుంటారు. 6-7 నెలలు వచ్చిన తర్వాత అప్పుడు ఏం బాధ లేదు, కాకుంటే బోర్ల పడుతూ ఉంటారు పిల్లలు. ఆ సమయంలో అప్పుడు చాలా అపురూపంగా వాళ్ళు వెళ్ళి ఆ చేయి తీయటము, అలా చేయటము, మేము కాబట్టి ఇలా చేసామంటారు. బోర్ల పడే సమయంలో ఏ మదర్ అయినా ఏ ఫాదర్ అయినా హ్యాపీగా ఉంటారు. ఒకవేళ వాళ్ళు చెయ్యి తీసుకోలేకపోతే వీళ్ళు కాస్త హెల్ప్ చేస్తారు, కానీ అప్పుడేం కొట్టరు కదా. నీ చేయి తీసుకోవడం కూడా రాదా? బోర్ల పడితే ఆయన కొడతామా? కొట్టం కదా. వాళ్ళు చూసారా మేమైతే ప్రేమగా చూసుకుంటున్నాం ఆ పిల్లల్ని అని అంటారు. 9-10 నెలల వయసు వచ్చిన తర్వాత అప్పుడు కూడా వాళ్లకు కాస్త కూర్చోవడం వస్తుంది. బొమ్మల దగ్గర పడేస్తే ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు, కాబట్టి అప్పుడు కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. మేము చాలా గ్రేట్గా పెంచుకుంటున్నామని కొద్దిమంది వాళ్ళ పేరెంట్స్ని చూసావా మేము ఎలా పెంచుకుంటున్నాం మా పిల్లల్ని అన్నట్టుగా కొంచెం వాళ్ళకు గుర్తు చేస్తుంటారు. మీరు మమ్మల్ని సరిగ్గా పెంచలేదు, మమ్మల్ని అప్పుడప్పుడు మీరు కోపం చేశారు, తిట్టారు, కొట్టారు, చెప్పాలంటే చాలా బాగా కొట్టారు, మేము చాలా బాధించబడ్డాం మీ వల్ల, మా చైల్డ్హుడ్ లైఫ్ అంతా కూడా స్వీట్ మెమరీస్ ఏమీ లేవు అని చాలా దారుణంగా పేరెంట్స్ని గుర్తు చేసేటువంటి సంతానం కూడా ఉంటారనుకోండి. అందరూ ఒకేలా ఉండరు కదా. ఇక ఆ పిల్లలకి నడక ఎప్పుడైతే వస్తుందో ఇక వాళ్ళని పట్టలేం. వాళ్ళు అది పారబోస్తారు, ఇది పారబోస్తారు, అది వలగొడతారు, ఇది వలగొడతారు. వాళ్ళకి ఏది గుచ్చుకుంటుందో తెలియదు, ఏది నొప్పి అవుతుందో తెలియదు, ఏది మండుతుందో తెలియదు. మనం లేని టైంలో చూసి మనం గబుక్కున మర్చిపోయాము అనుకోండి, ఏ నూనె నెయ్యో పారబోస్తారు. వాళ్ళు పారబోసిన విషయం తెలియక మనం గబగబా వచ్చి అందులో కాలు పెట్టి మనం జారి పడతాం. కాలో చెయ్యో నడ్డో విరుగుతుంది. అప్పుడు పడ్డ వెంటనే పడ్డవాళ్ళు లేవకపోయినా, ఒకవేళ తల్లి పడింది అనుకుందాం, పక్కన తండ్రి ఉంటాడు కదా, తండ్రో అమ్మమ్మో తాతయ్య ఉంటారు. అమ్మమ్మ తాతయ్యలకు రైట్స్ లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. సరే ఆ కోపంలో కొట్టినా మళ్ళీ తర్వాత తిడతారు. తల్లి తండ్రి ఇద్దరు కలిసి అమ్మమ్మ తాతయ్య కానీ నానమ్మ తాతయ్య కానీ మేమే మా పిల్లల్ని కొట్టలేదు, నువ్వెందుకమ్మా కొట్టావు అంటారు. కానీ ఆ తల్లి పడిన టైంలో పక్కన కనుక తండ్రి ఉంటే వేస్తారు ముడ్డి మీద ఓ దెబ్బ, బద్మాష్ పోయి నూనె బారబోసావు చూసుకోలేదు, మీ అమ్మ కింద పడింది, నీకు ఆకతాయితనం ఎక్కువైంది అంటూ ఒక్కటైతే వేస్తారు. 2-3 వేస్తారా వేయరా అనేది వాళ్ళ మీద, వాళ్ళ కోపం మీద ఆధారపడి ఉంటుంది, అక్కడ జరిగిన సన్నివేశం మీద ఆధారపడి ఉంటుంది. సరే ఏది ఏమైనా వాళ్ళకి ఆ సమయంలో బారబోసాము, పడ్డారు, ఇది ప్రమాదమని ఆ పసిపిల్లలకైతే తెలియని మాట నిజం. కానీ జరిగిన ప్రమాదం ఎంత ఎత్తున ఉంది అనేది మనకు తెలుసు కాబట్టి ఆ కోపంలో ఓ దెబ్బ వేస్తాం. ఇక ఒకవేళ కనుక నడిమే ఫ్రాక్చర్ అయింది, ఇక లైఫ్ లాంగ్ లేవదు అన్నప్పుడు మాత్రం ఆ పిల్ల మీద ఒక చిన్న చూపు వచ్చేస్తుంది. దీనివల్లే నా లైఫ్ పాడైపోయింది, దీని ఎంత గారాభంగా చూసినా దీని మూలాన నేను లేవలేని స్థితికి వచ్చేసాను అని ఒక కోపం ద్వేషంగా మారి ఆ పిల్లని దగ్గర తీయలేనటువంటి పరిస్థితి కూడా వస్తుంది ఒక్కొక్కసారి. సరే ఇలాంటి పరిస్థితి ఏం కాకుండా ఏదో చిన్న చిన్న
దెబ్బలు తగిలాయి, మళ్ళీ లేచారు, మామూలుగా ఉన్నారు. కానీ ఆ ఒక్క పనితోనే ఆగిపోతుంది ఆ చిన్నపిల్లలు ఆగడం. మళ్ళీ వీళ్ళలాగా మాట్లాడాలి అంటే వాళ్ళకు 25 ఏళ్ళు రావాలి కదా, కనీసం 20, 18, కనీసం 10th క్లాస్ వరకైనా రావాలి కదా, 15, 16 ఏళ్ళు రావాలి అంటే వాళ్ళు ఇంకెన్ని ఆగడాలు చేయాలి, ఇంకెన్ని పారబోయాలి, ఇంకెన్ని పలగొట్టాలి, ఇంకెన్ని పాడు పనులు చేయాలి. అవన్నీ చేస్తేనే కదా వాళ్ళకి ఆ 16 ఏళ్ల వయసు వచ్చేది. మరి ఒక్కసారి కింద పడితేనే వాళ్ళు ముడ్డి వెలిగింది అని అంటే వాళ్ళకి 3వ ఏడు వచ్చిన తర్వాత ఇంకేమేం చేస్తారు, మనం లేనప్పుడు ఏమేం పగలగొడతారు, లేదు వాళ్ళు ఎన్ని ప్రమాదాలు తెచ్చుకుంటారు, ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. జరిగినప్పుడు పిల్లలు తెలియక చేస్తున్నారు అనే ఇదిలో ఉన్నప్పుడు ఏ తల్లి తండ్రి కొట్టారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మనకి ఎటువంటి గాయం కలిగినా ప్రమాదం కలిగినా అప్పుడు కోపంగా కొట్టే పేరెంట్స్ ఉండరు. ఎక్కడో ఒకళ్ళు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అన్న కోపంలో 1-2 దెబ్బలు వేస్తారు. కానీ వీళ్ళకి ఏం తెలియదు అన్నది మనకు తెలుసు కాబట్టి కొట్టం. ఎప్పుడు కొడతామంటే వాళ్ళకు కొంత వయసు తెలుసు, వాళ్ళకి 7 సంవత్సరాలు వచ్చాయి తెలుసు, 8 వచ్చాయి తెలుసు, 9 వచ్చాయి తెలుసు. అలా తెలుసు అన్న సమయంలో నీకు తెలుసు కదా, నీకు ఎందుకు అలా చేశావు? ఇప్పుడు మనకు పాప బాబు ఫస్ట్ పుట్టారు, తర్వాత సెకండ్ మళ్ళీ ఒక చైల్డ్ పుట్టింది అనుకోండి. వీళ్ళ మూలంగా ఆ చైల్డ్కి సెకండ్ పుట్టిన బేబీకి ఏదైనా చిన్న గాయం అయితే నీకు తెలియదా? చెల్లికి అలా అవుతుందని తెలియదా? తమ్ముడికి అలా అవుతుందని తెలియదా? నువ్వేం చిన్నపిల్లలు కాదు కదా అని అప్పుడు వాళ్ళకి 1 or 2 దెబ్బలు పడతాయి. అప్పుడు ఇంకా క్రమంగా పెరిగాక 10 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత స్కూల్లో అల్లరి, స్కూల్లో పిల్లల్ని గాయపరచడం, లేదా ఇంట్లో అమర్యాదగా ఉండడం, వచ్చిన వాళ్ళతోటి పద్ధతిగా లేకపోవడము, అప్పుడు కూడా అల్లరి మానకుండా చేయడం. ఇలా చేసినప్పుడు మరి ఏ పేరెంట్స్ తెలియకుండా ఉన్నది కొట్టకూడదు, పిల్లలను వదిలేస్తారు? సరే, మనం అలా ఓపికగా ఏమీ కొట్టకుండా, ఏమీ తిట్టకుండా, ఏమీ అనకుండా చాలా ప్రేమగా పెంచుకున్నారు అనుకుందాం. వాళ్ళకు 15 ఏళ్ళు వచ్చాయి, 10th క్లాస్కి వచ్చారు. అప్పుడు ఏమంటారు? చాలా గారాబం ఎక్కువైపోయింది, అందుకే పిల్లలకి మర్యాద తెలియదు, పద్ధతి తెలియదు. ఏం పేరెంట్స్ అండి, కనగానే సరిపోయిందా, కాస్త బుద్ధి మాటలు చెప్పుకోవద్దు, ఇలాగైనా చేసేది అలాగైనా చేసేది అని మళ్ళీ వస్తాయి కదా. అది పిల్లల్ని పెంచడము అంటే నోటి మాటలతో చెప్పినంత సులభం ఎప్పుడూ కాదు. ఎప్పుడు దండించాలో అప్పుడు దండించాలి, ఎప్పుడు దండించకూడదో అప్పుడు దండించకూడదు. దండించే సమయంలో దండించకపోతే వాళ్ళు మితిమీరినటువంటి స్వేచ్ఛ ఎక్కువైపోయి అల్లరిగా తయారైపోతారు. ఇంకా వాళ్ళకి ఎన్నడూ పద్ధతి అనేది తెలియదు వాళ్ళకి. అలాగని అసమానం అయిన దానికి కాని దానికి మనం అనుకుంటున్నట్టు వాళ్ళకి ఏమి తెలియని వయసులో ఉన్నప్పటి నుంచే మనం కొట్టడం మొదలు పెడితే వాళ్ళు దెబ్బలకు అలవాటు పడి మొండిగా అయిపోయి మనం ఏం చెప్పినా వాళ్ళు తల ఎగిరేసి వెళ్ళిపోతారు. పిల్లల్ని పెంచేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా అందరు తీసుకోవాలి. ప్రీవియస్ మా పేరెంట్స్ మమ్మల్ని సరిగ్గా చూడలేదు, దండించారు అనుకునే పిల్లలు కూడా మీ పిల్లల్ని మీరు పెంచుకునేటప్పుడు ఈ విషయాలు పాటించాలి. వాళ్ళకు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, మీకు చాలా ప్రేమ ఉండొచ్చు. మీరు మీ పేరెంట్స్ కంటే కూడా మీ పిల్లల్ని మీరు చాలా బాగా ప్రేమిస్తున్నారు, గుడ్ పేరెంట్స్, ఓకే, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకు అంటే మీరు చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు కాబట్టి. మీ పేరెంట్స్ కంటే కూడా మీలో ప్రేమ చాలా ఉంది, చాలా గొప్పవారని మీకు సెల్యూట్ చేస్తున్నాను. కానీ ఈ మితిమీరిన ప్రేమ వాళ్ళని దుర్మార్గులు కాకుండా ఒక పద్ధతిగా ఉండే విధానంలో పెంచండి. అప్పుడు మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు సెల్యూట్ చేయాల్సే ఉంటుంది. మీ అందరు కూడా రాబోయే కాలంలో ఇప్పుడు మ్యారేజ్కి రెడీగా ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీగా ఉన్నవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఆల్రెడీ ఉన్నవాళ్ళు, మీ అందరికి కూడా నేను చెప్తున్నటువంటి సలహా, మీరందరూ గుడ్ పేరెంట్స్గా ఒక మంచి బహుమతులు ఇచ్చే కాలం ఒకటి ముందర గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ఈ బహుమతులు అన్నిటికీ మీరు అర్హులై ఉండాలి. అంత మంచిగా మీరు గుడ్ పేరెంట్స్ అని పేరు తెచ్చుకోవాలి. మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా పెంచారు అనేది వదిలేసేయండి. అప్పటి కాలం అయిపోయింది కదా. అప్పటి కాలం ఏమిటో, అప్పటి పరిస్థితులు ఏమిటో, సరే ఎందుకు చేశారో అలాగా వాళ్ళని క్షమించేసి వదిలేసేయండి. మీరు గుడ్ పేరెంట్స్గా మీరు ఎప్పటికీ చిరస్థాయిగా మళ్ళీ మీ పిల్లలు పెరిగాక మీరు మమ్మల్ని ఇలా పెంచారు అనే పరిస్థితి రాకుండా అంత బాగా పెంచుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.